I'm Dr. Anup, prosthodontist and implantologist, expert dental care, మదీనాగూడ. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ క్లియర్ అలైనర్స్ వర్సెస్ బ్రేసెస్. అంటే చాలామందిలో సార్ బ్రేసెస్ వేయించుకోవాలా లేదా అలైనర్స్ వేయించుకోవాలా, ఏ ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది అనే డౌట్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో అనేది ఇలా డౌట్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో మీరు పళ్ళు వరుస కరెక్ట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కామన్గా మీ డెంటిస్ట్ రెండు ఆప్షన్స్ ఇస్తారు, ఐదర్ బ్రేసెస్ ట్రీట్మెంట్ లేదా అలైనర్స్ ట్రీట్మెంట్. సో చాలామంది ఏ ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది, మాకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అని కామన్గా మమ్మల్ని అడుగుతారు. మీకు ఒక సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే, ప్రజెంట్ ఎరాలో మోస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఐదర్ బ్రేసెస్తో అయినా చేసుకోవచ్చు, అలైనర్స్తో కూడా చాలా వరకు ట్రీట్మెంట్స్ అనేది. సో ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి అనేది మీ లైఫ్ స్టైల్ బట్టి, మీ జాబ్ బట్టి, మీ ఫైనాన్షియల్ ఎబిలిటీ బట్టి క్లియర్ అలైనర్స్ లేదా బ్రేసెస్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు మనం ఈ క్లియర్ అలైనర్స్కి ఈ బ్రేసెస్కి ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. మొదటిది క్లియర్ అలైనర్స్. అంటే ఇలాంటి రకమైన ట్రీట్మెంట్లో ఫస్ట్ మీ మౌత్ని స్కాన్ చేసుకుని కొన్ని రకమైన ప్లాస్టిక్ ట్రేస్ అనేది కస్టమైజ్ చేయబడతాయి. సో ఇలాంటి రకమైన సెట్స్ మీరు ఎవ్రీ 15 డేస్కి ఒక్కొక్క సెట్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది, ఒట్టి తినేటప్పుడే తీయవలసి ఉంటుంది. సో ఇలాంటి క్లియర్ అలైనర్స్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అపియరెన్స్. థర్డ్ పర్సన్ ఎవరికి కూడా మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అనేది ఖచ్చితంగా తెలియకుండా ట్రీట్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే డైట్. ఎలాంటి డైట్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు, ఎందుకంటే ఇది ఒక రిమూవబుల్ ఆప్షన్. అంటే మీరు తినేటప్పుడు తీసేసి నార్మల్గా మీరు న్యాచురల్ పళ్ళతో ఎలా తింటారో అలానే తినేయచ్చు. ఇంకోటి ఏంటంటే కంఫర్ట్. బ్రేసెస్తో పోల్చుకుంటే ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, ఎందుకంటే ఇది ఒక రిమూవబుల్ ఆప్షన్. సో ఎక్కడ మీకు ఫుడ్ ఇరుక్కుపోవడం అనేది ఉండదు, డైట్ రెస్ట్రిక్షన్స్ ఉండవు, థర్డ్ పర్సన్ ఎవరికి తెలియదు. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హైజీన్. బ్రేసెస్తో పోల్చుకుంటే ఈ క్లియర్ అలైనర్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి మెయింటెనెన్స్. అండ్ మీరు బ్రష్ చేసుకునేటప్పుడు తీసేసి మీరు బ్రష్ చేసుకుంటారు కాబట్టి చాలా హైజీనిక్గా మీ ఓరల్ క్యావిటీని మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్లియర్ అలైనర్స్కి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? మొదటిది ఏంటంటే బ్రేసెస్తో పోల్చుకుంటే ఖచ్చితంగా కొద్ది కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎఫెక్టివ్నెస్. సో కొన్ని రకమైన కాంప్లెక్స్ కేసెస్, అంటే చాలా పళ్ళు ఎత్తుగా ఉన్న వారిలో అలైనర్స్ ట్రీట్మెంట్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొన్నిసార్లు మనం బయటకు పెట్టుకున్నప్పుడు వెళ్ళినప్పుడు చాలామంది ఇది అందరి ముందు సోషల్గా ఉన్నప్పుడు తినేటప్పుడు తీసేయాలి అని చెప్పాం కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు చాలామంది తీసి మళ్ళీ బాక్స్లో పెట్టుకోవాలంటే కొంతమంది షైగా ఫీల్ అవుతారు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనేది చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఆప్షన్ బ్రేసెస్. సో కామన్గా అందరికీ తెలిసిందే, ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్లో ఒక రకమైన బ్రాకెట్స్ లాంటివి, సింపుల్ బ్రేసెస్ లాంటివి ఎవ్రీ టీత్కి అనేది చిన్న బ్రాకెట్స్ లాంటివి మెటల్ కానీ సెరామిక్ కానీ పెట్టి దాంట్లో ఒక వైర్ అనేది అమర్చి ట్రీట్మెంట్ అనేది చేయబడుతుంది. సో ఈ బ్రేసెస్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? మొదటిది మీకు కంప్లైన్స్. అంటే అలైనర్స్తో పోల్చుకుంటే రిపీటెడ్గా మీరు డెంటిస్ట్ సూపర్విజన్లో ఉంటారు కాబట్టి మీకు ఎట్లాంటి పర్సనల్ కంప్లైన్స్ అనేది ఆబ్లిగేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎఫెక్టివ్నెస్. సో బ్రేసెస్తో అయితే ఖచ్చితంగా ఎలాంటి కాంప్లికేటెడ్ కేస్ అయినా, అంటే పళ్ళు బాగా ఎత్తుగా ఉన్న ట్రీట్మెంట్స్ కూడా ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్తో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రేసెస్కి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? మొదటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ అపియరెన్స్. అంటే ఈ బ్రాకెట్స్ ఈ సెరామిక్ కానీ మెటలిక్ కానీ మీ నోట్లో ఉండడం వల్ల చూడడానికి కొద్దిగా ఇబ్బందికరంగా, ఈ 1 year పీరియడ్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు చాలా మంది. ఇంకోటి ఏంటంటే హైజీన్. కొద్దిగా అలైనర్స్తో పోల్చుకుంటే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది మెయింటెనెన్స్. అంటే కొద్దిగా పేషెంట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ హైజీన్ మెయింటెనెన్స్ కూడా ఒక డిసడ్వాంటేజ్ కింద ఉండొచ్చు. ఇంకో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అపాయింట్మెంట్. అలైనర్స్తో పోల్చుకుంటే నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ కూడా బ్రేసెస్కి కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే మీరు మంత్లీ వెళ్ళి ఆ వైర్ అనేది మార్చుకోవడం అనేది చేసుకోవాల్సి వస్తుంది. మీరు పళ్ళు వరుస కరెక్ట్ చేయించుకోవాలి అనుకుంటే అలైనర్స్ అయినా ఉంటాయి లేదా బ్రేసెస్ అయినా ఉంటాయి. సో ఇందాక చెప్పినట్టు ప్రజెంట్ ఎరాలో చాలా కాంప్లెక్స్ కేసెస్ కూడా అలైనర్స్తో చేయబడుతున్నాయి. ఈ డెసిషన్ అనేది మీ లైఫ్ స్టైల్ బట్టి, మీ జాబ్ బట్టి మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.